సిరిసిల్ల ఇలా చూస్తే ప్రధానంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రైతులను సన్నడ్లు పెట్టువనడం జరుగుతూ ఉంది. కానీ గత వారం రోజులుగా లోడ్ చేసి వడ్లు ఇలా సిబిఎం మిల్లుకి వచ్చినప్పటికీ ఆ మిల్లు వాళ్ళు ఇలా ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోండి, మీ సన్నం వడ్లు మేము తీసుకోము, ఇవి మేము ఎవరికి చెప్పుకున్నా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను, ఇలా రైతు పంట పండించినన్ని రోజులు కళ్ళల్లో ఉంటూ ఇప్పుడు వానలు పడతా ఉన్నా కూడా రైతు కోస పట్టించుకోలేని ప్రభుత్వాలు ఎవరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మేము అడుగుతున్న వెంటనే ఇలా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే ఆ ఒక వడ్లు వెంటనే దించుకొని ఆ రైతులకు బోనస్ కూడా ఇలా బోనస్ ఇస్తామన్న బోనస్ కూడా సరైనటువంటి పద్ధతులు అందడం లేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కానటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా రైతుల రుణమాఫీ కాకుండా ఇలా రైతుల మీద ఎదుర్కొన్నటువంటి సమస్యలు పోగా పంట పండించి ఆ పంట తీర టైంలో అమ్ముకొని 4 రూపాయలు వస్తాయని ఆశించినటువంటి టైంలో ఇలా గోదాములలో కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. వెంటనే అవి లోడు కాల్ చేపించి రైతుకి వచ్చే పైసలు కూడా వెంటనే ఇప్పియాలి. లేని వేళలో ఆ మిల్లు ముంగట కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ మన సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సభ్యులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇలా రైతు భరోసా మేము గతంలో కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టి లెటర్లు ఇచ్చినప్పటికీ రైతు పంట పండించినన్ని రోజులు కళ్ళల్లో కాలయాపన చేస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ జిల్లాలో ఇలా ఆ జిల్లాల గ్రామం నుంచి ఇలా మిల్లుకు పంపించి కూడా ఇలా 3-4 రోజులు మిల్లుకి వచ్చి కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఈ వానలకు నానుతూ ఉన్నాయి. ఆ వడ్లను పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వడ్లను కూడా ఎలా నానినాయి ఇలా బయలర్ మిల్లులలో ఉడకబోసి అట్లే కాబట్టి పూర్తిగా నాణ్య వడ్లు కూడా వెంటనే తక్షణమే దాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయండి, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.